లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథాన్ని వ్రాస్తూ అమూల్యమైనటువంటి మాటలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరయ్యా అంటే ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచే దేవుడు. దీనులను ఉన్నత స్థలములో ఉంచే దేవుడు. దేవునికి గర్విష్ఠులంటే అస్సలు ఇష్టం లేదండి. గర్వముతో అహంకారంతో ఉన్నవారిని అణిచివేస్తాడు. దేవుడు దీనులకు కృప చూపుతాడని లేఖన గ్రంథంలో మనం చదువుకుంటాం. చూడండి, 1 పేతురు పత్రికలో ఈ అమూల్యమైనటువంటి మాటలు వ్రాయబడి ఉంటాయి. పేతురు గారు రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గనక ధ్యానం చేస్తే దీనుల పట్ల దేవుడు దయ చూపుతాడని, దీనులను దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని, దీనులకు దేవుడు కృప చూపుతాడని ఇంకా చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయండి. బైబిల్ గ్రంథం అంతా కూడా దీనత్వం కలిగిన వారికి గురించి ఎక్కువ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే మనిషి ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత, ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అహంకారం అనేది పెరిగిపోయి, గర్వం అనేది పెరిగిపోయి, దేవునికి దూరం అవుతూ మనుషులను లక్ష్య పెట్టకుండా ఇష్టానుసారంగా బ్రతికేవారు ఈ రోజున చాలామంది ఉన్నారండి. ఎక్కువ కుటుంబాలు దెబ్బతింటానికి కారణం గర్వం అండి. సామెతల గ్రంథంలో కూడా జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథాన్ని వ్రాస్తూ, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు ఉండును అని రాసి ఉంటుందండి. నిజమే, ఒక మనిషి నాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే గర్వమేనండి. ఒక మనిషి కొట్టబడటానికి కారణం ఏంటంటే గర్వమేనండి. ఈరోజు చాలామంది ప్రజలను మనం చూసినప్పుడు ఒక స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ మంది విశ్వాసులు పాడైపోవటానికి, పతనం అయిపోవటానికి, చాలామంది కొట్టబడటానికి కారణం ఏంటంటే గర్వమేనండి. హెచ్చింపు స్వభావాలు, గర్వించటం, వాళ్ళకు ఉన్న దాన్ని చూసుకొని వాళ్ళను వాళ్ళు హెచ్చించుకోవటం, మాటల్లో గర్వం, చూపుల్లో గర్వం, నడకలో గర్వం, ప్రవర్తనలో గర్వపు మాటలు, చాలా గర్విస్తూ ఉన్నాడు మనిషి. చూడండి, ఏ క్షణం ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఎందుకండి మనిషికి గర్వం? కలిగి ఉన్నదంతా మనం పుడతానే తీసుకొచ్చామా? లేదు కదా. మరి ఎందుకు కలిగిన దాన్ని బట్టి మనిషి గర్వించాలి అంటే, గర్వం అనేది మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. గర్వం అనేది దేవునికి విరోధమైన మనస్సును కలగజేస్తుంది. గర్వం అనేది దేవుని సన్నిధి దూరం అవటానికి కారణం. ఎప్పుడూ కూడా గర్వించడానికి వీలు లేదండి. గర్వం అనేది మంచిది కానే కాదు. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్పాడు, ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు. గర్వం అనేది దేవునికి నచ్చదు. ఆ గర్వాన్ని మనం తీసేసుకొని దీన మనస్సుతో గనక మనం ఉండగలిగితే, దీన మనసు అనే వస్త్రాన్ని గనక మనం ధరించుకోగలిగితే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడండి.
దీనులను దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఆయన దీనులను ఉన్నతమైన స్థలములలో ఉంచును. చూడండి, దీన మనసు కలిగి ఏ వ్యక్తి అయితే ఉంటాడో, చాలామందిని మనం చూస్తేనండి ఏమీ లేకపోయినా కూడా చాలా గర్విస్తూ ఉంటారు. చాలామందిని మనం చూస్తే వాళ్ళకి అన్నీ ఉంటాయి, హంగులు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కావలసినంత డబ్బు ఉంటుంది, వెండి బంగారాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎంత దీనులుగా ఉంటారో, అందరితో కలిసిపోతారు, అందరితో మాట్లాడతారు, అందరి మధ్యలో ఉంటారు, ఇంత ఉంది కదా అనే గర్వం అనేది ఉండదండి. అందుకని దేవుడు వాళ్ళను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. బైబిల్ తెలియజేస్తుంది కదా, ఆయన దీనులను ఉన్నత స్థలములలో కూర్చోబెడతాడని. నిజమేనండి, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దీనత్వం కలిగి ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దేనిని బట్టి మనం గర్వించడానికి వీలు లేదండి. ఎందుకంటే కలిగి ఉన్నదంతా కూడా దేవుని ద్వారానే మనం కలిగి ఉన్నాం. మనం ఏది సంపాదించుకొని తెచ్చుకోలేదండి. దేవుడు ఆయుష్ని ఇస్తేనే మనం పని చేసుకోగలుగుతున్నాం. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తేనే మనం బ్రతికి ఉండగలుగుతున్నాం. దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తేనే వెళ్ళిన స్థలం నుండి తిరిగి ఇంటికి రాగలుగుతున్నాం. మనం ఈ రోజున చేస్తున్న ప్రతిదీ, మనం నడుస్తున్న ప్రతిదీ, మనం మాట్లాడుతున్న ప్రతిదీ కూడా దేవుడు మనకు సహాయపడకుండా ఏది కూడా జరగట్లేదండి. ఇలా గనక మనం ఆలోచించగలిగితే ఇంకెందుకండి గర్వం? ఇంకెందుకు మనం గర్వించాలి? ఎప్పుడు మనిషికి గర్వం అనేది ఉండటానికి వీల్లేదండి. ఎందుకంటే గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తున్నాడు. చూడండి, మనం చదువుకున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ వచనంలో, మీరందరూ ఎదుట వాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చూడండి, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే, మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, ప్రవర్తనలో కానీ గర్వం అనేది ఉంటే అది నీ పతనానికి కారణమని గుర్తు చేసుకొని, బైబిల్ ప్రకారం ఆ వ్యక్తుల్ని దేవుడు ఎదిరిస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని, గర్వాన్ని తీసేసుకొని, నేనంటూ ఇలా ఉన్నాను అంటే దీనికి కారణం దేవుడే, నేను బ్రతికున్నాను అంటే దీనికి కారణం దేవుడే, నాదంటూ ఏది లేదు అని గనక మహిమంతా కూడా దేవునికి ఆపాదిస్తూ, మహిమంతా కూడా దేవునికి చెల్లిస్తూ, దేనత్వం కలిగి ఎదటివారి ఎడల కూడా దేనంగా నువ్వు ఉండగలిగితే, ఎదటివారిని తక్కువ చేయకుండా, నిన్ను నీవు గొప్ప చేసుకోకుండా, దేన మనసు అనే వస్త్రాన్ని గనక నువ్వు అలంకరించుకోగలిగితే దేవుడు కృప చూపుతాడు. దేవుని కృప నాకు కావాలి అని ఆశ గనక నీకుంటే, ఎదటివారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని అలంకరించుకొని, ఎదటివారి ఎడల దీన మనసు అనే వస్త్రమును అలంకరించుకొని దీనంగా బ్రతకండి. దేవుని ఎడల కూడా దీనంగా బ్రతకండి. అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టండి. దేవునికే మహిమంతా కూడా చెల్లిస్తూ, దేవునికే వందనాలు చెప్పుకుంటూ, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం దేవుడే, నేను ఇంకా బ్రతికున్నానంటే కారణం దేవుడే, ఈ రోజున మరొక ఉదయకాల సమయాన్ని చూడగలుగుతున్నాను అంటే కారణం దేవుడే. చాలామంది ప్రజలు నాకంటే ధనికులు, గొప్పవారు ఈ రోజున చూడలేకపోయారు, నన్ను నా దేవుడు బ్రతికించాడు, క్షేమం ఇచ్చాడు అని గనక నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని నామాన్ని గణపరచగలిగితే, తగిన సమయంలో దీన మనసు కలిగినటువంటి నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, ఉన్నత స్థానంలో ఉంచుతాడు, నీకు కృప చూపుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యానుసారంగా మేమందరం అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి దీన మనస్సు కలిగి మీ సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి. తగిన సమయంలో దీనులకు మీరు కృప చూపుతారని, దీనులను ఉన్నతమైన స్థలంలో మీరు ఉంచుతారని లేఖనం మాకు తెలియచేస్తూ ఉందయ్యా.
నీ వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడారో మేమందరం కూడా అలా దీన మనసు అనే వస్త్రాలని ధరించుకోవడానికి కృప చూపించండి. ఈ ఉదయకాల సమయం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా మీరు కాపాడి క్షేమాన్ని దయచేయండి. స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి అయ్యా. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. పాడి పంటలు పశువులు కలిగిన బిడ్డలందరినీ దీవించండి. అందరికీ నీ కృపా కాపుదల క్షేమం దీవెన మీరు దయచేయమని, ఈ రోజంతా నీ హస్తాన్ని చాపి ప్రతి బిడ్డకి మీ కాపుదల దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.